మీకు తెలుసా సీసాల ఆలయం గురించి? ప్లాస్టిక్తోనే కాదు, గాజుతోనూ పర్యావరణానికి ముప్పే. ప్లాస్టిక్ ఎంతకాలమైనా మట్టిలో కలవదు. గాజు కొంతకాలానికి మట్టిలో కలిసిపోతుంది. ఆ లెక్కన ప్లాస్టిక్ కంటే గాజు మెరుగైనదే అయినా గాజు తయారు ప్రక్రియలో గాజును కరిగించడానికి అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. ఫలితంగా పెద్ద మొత్తంలో కార్బన్ ఉద్గారాలు గాలిలోకి విడుదలై పరిసరాల్లోని వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. వాడేసిన గాజు సీసాలను పునర్వినియోగంలోకి తేవడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకైనా అరికట్టవచ్చని థాయిలాండ్ శాస్త్రవేత్తలు భావించారు. వారి ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఫోటోలో కనిపిస్తున్న సీసాల ఆలయం. థాయిలాండ్లోని సీసాకేత్ ప్రావిన్స్ కున్హాన్ ప్రాంతంలో ఉంది ఈ సీసాల ఆలయం. ఈ ఆలయ నిర్మాణం కోసం 1984 నుంచి ఖాళీ బీరు సీసాల సేకరణ మొదలుపెట్టారు. ఆలయ నిర్మాణానికి అంచనా వేసిన మేరకు 15 లక్షల ఖాళీ సీసాలను సేకరించి 2 ఏళ్లలో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ప్రాంగణంలో ఇదే రీతిలో 2009 నాటికి 20 కట్టడాలు నిర్మించారు. వీటిలో ప్రార్థన మందిరాలు, శ్మశాన వాటిక, పర్యాటకుల కోసం స్నానపు గదులు, ఫౌంటైన్లు వంటివి ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా సీసాలతో నిర్మించినవే. మిలియన్ బాటిల్ టెంపుల్గా వార్తలకెక్కిన ఈ ఆలయం పేరు వాట్ పా మహాచేది కేవ్. సీసాలతో ఆలయం నిర్మించడానికి ముందు ఇక్కడ ఒక పురాతన బౌద్ధాలయం జీర్ణావస్థలో ఉండేది. దీనిని ఇలా సీసాలతో జీర్ణోద్ధరణ చేశారు. ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించగానే స్థానికులే కాకుండా థాయ్ ప్రభుత్వం కూడా తన వంతుగా లక్షలాది ఖాళీ సీసాలను ఈ ఆలయానికి పంపింది. ఈ సీసాల ఆలయం థాయిలాండ్లో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. థాయిలాండ్కు వచ్చే పర్యాటకుల్లో చాలా మంది ప్రత్యేకించి ఇక్కడకు వచ్చి ఈ ఆలయం వద్ద నిలబడి ఫోటోలు దిగుతారు. ఎందుకు నిర్మించారంటే పనిగట్టుకొని మరీ ఖాళీ సీసాలతో ఆలయ జీర్ణోద్ధరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనుకుంటారా? నిజానికి పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం తీవ్రంగా ఏర్పడింది. చుట్టూ సముద్ర తీరం ఉండే థాయిలాండ్ బీచ్లో పర్యాటకులు కోలాహలం నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి ముందు అంటే 1984 నాటికి ముందు థాయ్ బీచ్లో ఎక్కడ చూసినా వాడి పరేసిన ఖాళీ బీరు సీసాలు గుట్టల గుట్టలుగా కనిపించేవి. సముద్రాన్ని మింగేసేంతగా ఖాళీ సీసాల గుట్టలు ఏర్పడడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. థాయ్ ప్రభుత్వానికి కూడా ఇదో తలకెన్నెప్పి వ్యవహారంగా మారింది. సముద్రం కలుషితం కాకుండా ఉండేందుకు యుద్ధ ప్రతిపాదనిక చర్యలు చేపట్టుకుంటే పరిస్థితి చేదాటిపోయే ప్రమాదం ఉందని గుర్తించింది. అయితే ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తీరంలో గుట్టలుగా పేరుకుపోతున్న ఖాళీ సీసాలు ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. ఈ సమస్య పరిష్కారానికి మీ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోండి అని ప్రజలను కోరింది. బౌద్ధ భిక్షులను కూడా ఇదే కోరిక కోరింది. ప్రభుత్వం పిలుపుతో బౌద్ధ భిక్షువులు ముందుకొచ్చారు. ఖాళీ సీసాలను మాకిచ్చేయండి, మేము ఇక్కడ ఆలయం నిర్మించుకుంటామని అడిగారు. ఇవ్వడం ఏమిటి, తీరానికి వెళ్ళి మీరే కావలసిన సీసాలను తీసుకెళ్ళండి అని బదిలిచ్చింది ప్రభుత్వం. లక్షలాది సీసాలను తెచ్చుకోవడం కొద్దిమంది బౌద్ధ భిక్షుల వల్ల సాధ్యమయ్యే పని కాదు. దీంతో ఆలయ ధర్మకర్తలు బాగా ఆలోచించి సీసాల సేకరణ కోసం ప్రజలు సహాయాన్ని కోరారు. ఒక్కరూ స్పందించలేదు. కొన్నాళ్ళు ఓపికగా ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో మరో ప్రకటన చేశారు. పరిశుభ్రతమే పరమాత్మ, అందువల్ల అందరూ తలా ఒక చెయ్యి వేసి దైవ కార్యానికి మీ వంతు సహాయం చేయండి, ఆలయ నిర్మాణానికి కలిసి రండి, పర్యావరణ పరిరక్షణకు సహాయపడండి అని ప్రకటించడంతో ప్రజల్లో నెమ్మదిగా స్పందన మొదలైంది. ఒక్కొక్కరి సీసాలు సేకరించి ఆలయానికి ఇవ్వసాగారు. థాయ్ తీరంలో
నెమ్మదిగా సీసాల గుట్టలు తరిగిపోసాగాయి. అలాగే ఆలయ నిర్మాణం వేగంగా పుంజుకుంది. 2 ఏళ్ల వ్యవధిలోనే ఇలా చక్కని సీసాల ఆలయం తయారైంది. వానరుల పునర్వియోగానికి ఈ ఆలయం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ సీసాల ఆలయం గురించి మీకు ముందుగానే తెలిసినట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి. తెలియనట్లయితే నో అని కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.